ఈ కుల దురంకార హత్యలను మనం పరిశీలిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కుల దురంకార హత్యల విషయంలో చాలా నిర్లక్ష్యం వహించింది. నిర్లక్ష్యం వహించడమే కాదు, నిందితుల పక్షపాతాన ఉంది. ఎందుకంటే మనం ఏ కుల దురంకార హత్య తీసుకున్నా కూడా కుల అహంకారంతో పాటు అక్కడ ప్రధానంగా ప్రతి కుల దురంకార హత్యలో ఒక రాజకీయ పార్టీల నాయకుల అండదండలతోనే ప్రతి కుల దురంకార హత్య జరుగుతుంది. మనం ఉదాహరణకు ఇక్కడ జనగాంలో తీసుకుంటే జనగాంలో సుశ్రుత దేవర్సుల విషయంలో అక్కడ టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ పుల్లయ్య ఉన్నాడు. ఇప్పుడు సుశ్రుత మన సల్లూరు మల్లేష్ జగిత్యాలలో జరిగిన హత్యని తీసుకుంటే అక్కడ చంద్రయ్య కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నాడు. ఇట్లా ఎన్ని చెప్పినా కూడా ప్రతి కుల దురంకార హత్య వెనుక ఒక రాజకీయ పార్టీ నాయకుని యొక్క అండదండలతోనే కుల దురంకార హత్యలు జరుగుతున్నాయి. అందుకే అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి దళిత బహుజనులు మీరు మీ పార్టీని అడగాల్సిన అవసరం ఉంది. మీరు పార్టీల్లో కొనసాగండి, కానీ ఈ కుల దురంకార హత్యలపై మన స్టాండ్ ఏంటిది? మీ పిల్లలు, మన పిల్లలు, భావితరాలంతా కూడా ఇట్లా హత్యలకు బలవుతున్నారు కదా, ఎందుకు మాట్లాడతలేరని మీరు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే అంతేకాదు, మనం న్యాయం కోసం మాట్లాడుతున్న సందర్భంలో సల్లూరు మల్లేష్నే తీసుకుంటే అక్కడ ఎంఆర్ఓని కలిసినాము, ఎస్పీని కలిసినాము, కలెక్టర్ని కలిసినాము, అధికారులను అందరినీ కలిసి విన్నవించినా కూడా ఈ కుటుంబానికి న్యాయం చేయమని, కనీసం ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం వాళ్ళకు అందాల్సిన బెనిఫిట్స్ కూడా ఈ రోజుకి కూడా ఆ 3 నెలలు అవుతున్నా కూడా ఆ కుటుంబానికి ఎలాంటి బెనిఫిట్స్ అందలేదు. అంటే గ్రౌండ్ లెవెల్లో మనం ఒకసారి పరిశీలిస్తే ఒకప్పుడు ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ పెట్టుకుంటే ఇక్కడున్న చైర్లు సరిపోయేటి కాదు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడిందని, ఈ పరిస్థితికి కారణాలు ఏంటిదని కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. మనం అనుకుంటున్నాం ఒక దళిత యువకుడు ఎర్ర చంద్రశేఖర్ చనిపోయాడు కాబట్టి మొత్తం మాదిగలంతా వస్తారని అనుకుంటున్నాం. ఎవరు రారు. మాదిగల్లో కూడా ఏ పార్టీ వస్తుంది? కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వస్తారా? కాంగ్రెస్ పార్టీని ఎదిరించి మా కులమోనికి ఇంత అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయండి అని కనీసం చట్ట ప్రకారం చేయండి అని వస్తారా? రావట్లేదు. కాబట్టి కులమే కాదు, కుటుంబం కూడా ఒకవైపు సహకరిస్తలేదు. మొన్న సోమవారం రోజు అంత్యక్రియలు జరిగినాయి. మా సంస్థ సభ్యులు అక్కడ ఉన్నారు. మన స్కైలాబన్న కానీ మన శ్యామన్న కానీ అక్కడ ఉన్నారు. అంత్యక్రియలు కూడా ఏడ్చుకొని ఆ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఏడ్చుకొని అంత్యక్రియలు చేసుకునే అవకాశం కూడా లేకుండా మొత్తం పోలీసుల నిర్బంధంతో అడుగడుగున పోలీసులు 100 మంది పోలీసులను పెట్టి అంత్యక్రియలు మీరు చేస్తారా లేదా అని చెప్పి అక్కడ ఉన్న ట్రాక్టర్ని జిహెచ్ఎంసీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ని తీసుకొచ్చి దాన్ని తీసుకెళ్ళారు, బలవంతంగా అంత్యక్రియలు ముగించారు. అంటే ఎవరిని కూడా ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పనీయకుండా ఆ గ్రామంలోకి రాకుండా అడుగడుగున ఆ గ్రామానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులలో పోలీసులను పెట్టి ముందుగానే భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని ఒక మాట మాట్లాడనీయకుండా అంత్యక్రియలు మౌనంగా రోధిస్తూ చేశారు. ఎక్కడ పోయింది ఈ పరిస్థితి? ఏ తెలంగాణ కోసం మనం ప్రయత్నం చేసినాం? తెలంగాణకు ముందు, తెలంగాణ రాష్ట్రానికి ముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను మనం ఒకసారి బేరీజు వేసుకుంటే ఈ మొత్తం సర్వనాశనానికి బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పి మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లీగల్ ప్రాసెస్ కూడా జరగట్లేదండి. ఒక్క కేసులో కూడా లీగల్ ప్రాసెస్ జరగలేదు. 2-3 కేసులలో మనలాంటి వాళ్ళం గట్టిగా పనిచేస్తే కొంతమందికి యావజ్జీవ శిక్షలు పడినాయి, కానీ మిగతావి ఏవి కూడా ఇప్పుడు అన్నట్టు అసలు కుల దురంకార హత్య జరిగిందని కూడా అక్కడ ఆ రికార్డులో ఉండట్లేదు. చాలా న్యాయం జరుగుతుంది. ఈ విషయాల్లో మనం ఐక్యంగా కొట్లాడితేనే జరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు. ఇంకా కూడా ఈ హత్యలను కొంత మనకు అంటే ఇప్పుడు మనం బీసీల గురించి ప్రొఫెసర్ మాట్లాడాడు. ఇక్కడ ఎస్సీ యువకుడు ఉన్నాడు కాబట్టి కనీసం ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం మనం ఫైట్ చేయగలుగుతున్నాం. కంపెన్సేషన్ కానీ, ఉద్యోగం కానీ, 3 ఎకరాల భూమి కానీ, ఒక ఇల్లు కానీ అడుగుతున్నాం. అక్కడ బీసీ యువకుడు ఉంటే, బీసీ అమ్మాయి ఉంటే వాళ్ళకి ఏ చట్టం లేదు, ఏం అడుగుతావు? కనుకనే కులాంతర వివాహితుల చట్టం ఉండాలని చెప్పి మనందరం గత 10 ఏళ్ళుగా మాట్లాడుతున్నాం. అది అవసరమే. బీసీలు ఎవరైతే హత్య చేశాడో వాని అన్కండిషనల్గా అరెస్టు చేయాలని చెప్పి శిక్షించాల్సిందే అని మాట్లాడాల్సిందే. అట్ ద సేమ్ టైం
మొత్తం బీసీలను అనకుండా ఎవడు నేరం చేశాడో వాడిని మాత్రమే అనాలనే అవగాహన కూడా కలిగి ఉండకపోతే మెజార్టీ ప్రజలు ఈ దేశంలో బీసీలు వాళ్ళను విస్మరించి అగ్రకులాలు కూడా రాజ్యాధికారంలో రాలేవు, మనం కూడా అధికారంలోకి రాలేము. కనుక ఈ దాన్ని స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. కులాంతర ఈ హత్యలకు సంబంధించి కూడా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి అండగా ఉంటుంది. అంతేకాదు బాధితుల కోసం మా శక్తి మేరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. మొన్న ఆసిఫాబాద్లో గెర్రెకు కూడా వెళ్ళొచ్చినాము. అక్కడ కేవీపీఎస్ కానీ ఐద్వా కానీ సిపిఎం వాళ్ళు కానీ కంటిన్యూస్గా పోరాటం జరుగుతుంది, మేము అంతా చూస్తున్నాము. అక్కడ కూడా అంత పోరాటం జరిగినా కూడా కనీసం చట్ట ప్రకారం రావాల్సిన ఏవి కూడా అక్కడ అందట్లేవు బాధితులకు. ఈ చాలా గ్రౌండ్ లెవెల్లో ఎంఆర్ఓ కానీ ఎస్ఐలు కానీ పోలీసులు కానీ కలెక్టర్లు కానీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ పరిస్థితిని మనం ఎట్లా మార్చుతాము అని చెప్పి ఆలోచించాల్సి, అందరం కలిసి ఉమ్మడిగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కేవీపీఎస్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.